హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా సాఫ్ట్గా వచ్చింది కేకు. క్రీమ్ లేకుండా తయారు చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బర్త్డేకైనా పెళ్లి రోజైనా ఏటికైనా మనం తయారు చేసుకోవచ్చు. మనం ముందుగా మైదా తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత చూడండి, మంచిగా ఇది చక్కెర కూడా మిక్సీ వేసుకోవాలి. వేసి పెట్టుకున్న తర్వాత మొత్తం ఎంత వచ్చిందో మనం కొలుసుకోవాలి. 3 కప్పుల మైదా వేస్తున్నాను చూడండి. తర్వాత 2.5 కప్పు చక్కెర వేసాను. మిక్సీ పట్టిన చక్కెర 2.5 కప్పు వచ్చిందండి. 2 కప్పులు మిక్సీ వేస్తే 2.5 కప్పు వచ్చింది. మొత్తం కలుపుకోవాలి. ఇలాగ మంచిగా కలుపుకున్న తర్వాత కోడిగుడ్లు 4 అండి. తర్వాత చాక్లెట్ పౌడరు మనం ఎంత కావాలంటే అంత మనకు తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను, మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు. బేకింగ్ సోడా వేసాను. తర్వాత సాల్ట్ కొంచెం వేసాను, కొంచెం సోడా వేసాను. మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 కోడిగుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు తీసుకొని మంచిగా ఇవన్నీ పగలగొట్టుకొని దీనిలో వేసుకోవాలి. చూడండి, 4 కోడిగుడ్లు ఇలా పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇలా బాగా కలపాలి. తర్వాత పాలు ప్యాకెట్ తీసుకోండి. పాలు కొంచెం వేస్తే బాగా మెత్తగా వచ్చిద్దండి. చూడండి, అది కలిపిన తర్వాత పాలు కొంచెంగా వేసుకుంటూ తిప్పాలి. బాగా చూడండి, బాగా చిక్కగా వచ్చేంత వరకు తిప్పుకోవాలి. బాగా చిక్కగా వస్తుంది. తర్వాత వెనిలా లైసెన్స్ వేయాలి. కొంచెం చిటికెడు వేయాలి, అది ఎక్కువ కూడా వేయకూడదు, స్మెల్ ఎక్కువ వస్తుంది మళ్ళీ. చాక్లెట్ వేయాలి కొంచెం. చూడండి, బాగా కలుపుకోవాలి. ఆయిలు 2 చిట్లు వేసి కలపాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత సాఫ్ట్గా వచ్చింది కేకు. చూడండి, ఇలా మంచిగా కలుపుకుంటూ తిప్పాలి. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని కొంచెం ఎండి ద్రాక్ష వేయాలి. జీడిపప్పులన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని మొత్తం కలిపి తిప్పుకోవాలి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కేకు. చూడండి, బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి ఉప్పు తీసుకొని ఉప్పు మీద ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద కేక్ దబర పెట్టేసి దానికి మూత పెట్టేసి, ఇది గ్లాస్ ఉన్న మూత పెట్టాలి, ఎందుకంటే మనం చూసుకుంటూ ఉండొచ్చు కేక్ ఉడికిందా లేదని. చూడండి, 30 మినిట్స్ అయిన తర్వాత కేక్ ఉడికిందా లేదని ఇట్లా స్పూన్ పెట్టుకొని చూసుకోవాలి. చూడండి, స్పూన్కి అవ్వకుండా ఉంటే ఉడికినట్లు లెక్క. చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. కేకు మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకొని తినచ్చు. బయట కొనేదానికంటే ఇంట్లో చేసుకోవడం మంచిది ఆరోగ్యానికి. ఏ బర్త్డేకైనా మనం ఇలా కేక్ తయారు చేసుకొని ఇంట్లోనే తినొచ్చండి. చాలా బాగా మంచిగా వచ్చింది. ఎలా వచ్చిందో మీరు చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి కేకు. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఆ కేక్ కోసం. చూడండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్